ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయాన్నే లేచి ప్రార్థించారా? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? లేక ఒకవేళ లేవగానే విచారంతో ఉన్నారా? భయముతో ఉన్నారా? కలవరంతో ఉన్నారా? ఈరోజు దేవుని వాక్కు మిమ్మల్ని ధైర్యపరచబోతుంది. ఎంతోమంది మీతో మాట్లాడుండొచ్చు, కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి ఇంకా నా జీవితంలో కార్యం జరగలేదేంటని నిరుత్సాహపడొద్దు. దేవుని మాట గట్టిగా పట్టుకోండి. ఆయన మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారు. నీవెంతగా విశ్వసిస్తావో అంతగా ఆయన కార్యాన్ని చూస్తావు. అదేవిధంగా మీలో ఎవరైనా సమస్యల్లో బాధలో ఉంటే తప్పక కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే నా ప్రార్థన మీద ఎంత మాత్రం ఆధారపడద్దు. దేవుని శక్తిపై ఆధారపడండి. ఆయనే మన ఆధారము. ఆయన ద్వారానే మీకు విడుదల, ఆయన ద్వారానే మీకు స్వస్థత, ఆయన ద్వారానే నెమ్మది, శాంతి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన మన ఆత్మీయ కుటుంబంలో అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తైన దేవుడు, నీ పుట్టుకకు కారణమైన దేవుడు నిన్ను గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు, నేనెంత, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఇలానే ఉంటాయి, నేను ఓడిపోయిన వాడను, ఓడిపోయిందా అన్నావు, నా జీవితం ఎందుకు పనికిరాదు అని. అయితే నిన్ను గూర్చి దేవుడు ఒక అద్భుతకరమైన విషయాన్ని నీకే తెలియజేస్తున్నారు. అదేంటంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగాను. అంటే నీ మొదటి శ్వాస నీవు తీసుకోకముందే, నీవింకా పిండముగా కాకముందే నిన్ను నేను ఎరిగాను, నిన్ను నేను చూచాను. నిన్నొక గొప్ప ఉద్దేశంతో సృష్టించుకున్నాను, రూపించుకున్నాను. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు, ఇక ఎవ్వరూ చేయలేరు. ఆ పని చేసే సామర్థ్యతను కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి కలవరపడద్దు. నీవు బట్టి నీ భూమి మీదకి రాలేదు, ఒక గొప్ప కార్యం కొరకు నువ్వు సృష్టించబడ్డావు. నేను నిన్ను సృష్టించుకున్నానని సృష్టికర్త నీకు తెలియజేస్తున్నారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత మాత్రం భయపడొద్దు. నీ హృదయం చెప్తూ ఉంటుంది నువ్వు పనికిరావని, నీ శరీరం చెప్తూ ఉంటుంది నీవెందుకు పనికొస్తావని, నీ జ్ఞానం అంటుంది, నీ చదువు ఉంటుంది నీవేంటి, నువ్వెంత అని. నీ కుటుంబం అనొచ్చు, నీ బంధువులు అనొచ్చు, నీ స్నేహితులు కూడా అనొచ్చు నీవు దేనికి సెట్ కావని. నీ హృదయం చెప్తూ ఉంటుంది నిన్ను ఒకవేళ దేవుడు ఏ పని కొరకు నిర్ణయించినా ఆ పని నువ్వు చేయలేవు, నీవు దానికి సరిపోవని. కానీ అది సత్యం కాదు, అది అబద్ధం. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు నీకు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను సిద్ధం చేశాను, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు పని అప్పగించిన వాడని నేను, నువ్వు తప్పక చేయగలవు, చేసే శక్తిని, సామర్థ్యతను నీకు ఇస్తానని. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితి ఎలా ఉన్నా, ఎవ్వరు ఏమంటూ ఉన్నా కూడా అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని మాట మాత్రమే పట్టుకోండి. ఎందుకంటే ఆయనే నిన్ను ఎరిగినవాడు. నీపై ఎంతగానో జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. ఎప్పటి నుండి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడంటే, నీవు ఇంకా తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన నిన్ను గుర్చి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అమ్మ, నాన్న, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, అక్క, అన్న, మరే కుటుంబ సభ్యులు, ఏ నరమాత్రుడు నిన్ను ఎరుగక ముందు
చివరికి అమ్మ గర్భంలో నీవు రూపింపబడక ముందే నిన్ను ఎరిగినవాడు దేవుడు. ఈ లోకంలో ఏ మనిషి నిన్ను గుర్చి కనీసం ఊహించని స్థితిలో నిన్ను గుర్చి ఆయనకు తెలుసు, నిన్ను ఎరిగినవాడైనా. అదేవిధంగా కీర్తనలు 139వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, ఏ నరుని కన్ను నిన్ను చూడలేని పిండముగానే ఉండగా నిన్ను మొదటిగా చూచిన కన్ను దేవునిది. నిన్ను చూచిన వారిలో ఆయనే మొదటే. నీవు కూర్చుండుట, నీవు లేచుట అందరికంటే ముందు ఎరిగినవాడు ఆయనే. నీ తలంపు నీకు సహితం తెలియకముందే నీ తలంపులన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. నీ నడక, నీ పడక, నీ చర్యలన్నిటినీ ఆయన ముందుగా ఎరిగినవాడు. మాట నీ నోట రాక మునుపే ఎరిగినవాడాయన. అది మాత్రమే కాదు, నీ ఫ్యూచర్ కూడా ఎరిగిన దేవుడాయన. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఎరిగినవాడు, నీ బిడ్డల్ని కూడా ఎరిగినవాడు. నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని చూస్తున్నాడు. నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఏది ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏ నూతన సృష్టి చేయాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి కలవరపడక, నేనేంటి అని నిన్ను గుర్చి చిన్న చూపు చూసుకొనుకో. ఎందుకంటే నువ్వు దేవుని సృష్టివి. నీవు గనక నేనేంటి అనుకుంటే దేవునిని నిందించినట్లే. నీ జీవితాన్ని గురించి నువ్వు ఏడిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తను నిందించినట్లే. నిన్ను సృష్టించిన వాడు నేను వ్యర్థంగా సృష్టించలేదు, గొప్ప ఉద్దేశంతోనే సృష్టించాడు. నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ నీకులా ఉండకపోవచ్చు, ఎందుకంటే వారిని వేరే వాటి కొరకు సృష్టించాడు ఆయన. కానీ నిన్ను మాత్రం వేరే పనికి సృష్టించాడు. అందువల్ల తండ్రి, ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించారయ్యా? నీ చిత్తం నా జీవితంలో ఏంటి తండ్రి? ఎందుకు నన్ను బ్రతికించుకున్నారయ్యా? ఎందుకు నన్ను నిలబెట్టుకున్నారయ్యా? ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చారయ్యా? ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారయ్యా? నాకు తెలియచేయండి. నేను నీ కొరకు బ్రతుకుతాను తండ్రి. నాలో ఏముందని మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు? నాలో ఏ మంచిని చూసి నన్ను ఏర్పాటు చేసుకున్నారయ్యా? ఇదిగో నా జీవితానికి సమర్పించుకుంటున్నానని దేవునికి సమర్పించుకోండి. తప్పకుండా భవిష్యత్ అంతా ఆయన చూసుకుంటాడు. మీ జీవితంలో ఏ కార్యం జరిగించాలో, ఎప్పుడు జరిగించాలో సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు నువ్వు లోబడితే, నీ జీవితాన్ని సబ్మిట్ చేసుకుంటే తన కార్యాన్ని, తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా తండ్రి, ఇదిగో నాయనా, నీవు ఇచ్చిన జీవితాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను, నన్ను స్వీకరించండి, నన్ను అంగీకరించండి అని ఆయనకు సమర్పించుకుంటూ ఆయన సందులో మోకరిందాం. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడక ముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. పగిలిన పాత్రను పట్టించుకున్నావు, గాయాల చేతితో అతికించుకున్నావు. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడక ముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే.
కలిగున్న నీ ఆశలే. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ కృప చేత మరి ఒక దినాన్ని ఇచ్చి, మరి యొక్క వాగ్దానాన్ని మాకిచ్చి, నేను నిలువబెడతాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని నీ ఉద్దేశాన్ని మాకు తెలియచేశారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు అందరి జీవితాల్లో నెరవేర్చండి. ప్రస్తుత వారి జీవితం పనికి రానట్లుగా ఉన్నా పనికొచ్చేదిగా చేసే శక్తి నీకుంది. ఎవరిని ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నారో వారి పనిని మీరు వారికి తెలియచేయండి. ఆ పని చేయగలిగిన సామర్థ్యత మీరు దయచేసి చేపట్టుకొని ముందుకు నడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యల్లో ఉన్నారో తండ్రి, కామెంట్స్ రూపంలో వారి అవసరతలు అక్కర్లు మాకు తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీవెవ్వరిని విడిచిపెట్టావు. మీకు ఏ భేదం లేదు నాయనా. నిజంగా మొరపెట్టే వారికి అందరికీ సమీపంగా ఉంటాను సెలవిచ్చారు. ఎంతమంది హృదయపూర్వకంగా నిజంగా మొరపెడుతున్నారో, ఎంతమంది హృదయపూర్వకంగా నిజంగా వారి జీవితానికి సమర్పించుకుంటున్నారో వారందరినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. వారి జీవితం అనే అర్పణని మీరు అంగీకరించి నీ కొరకు వారి శరీరాన్ని వాడుకోండి, వారి బలాన్ని వాడుకోండి, వారి శక్తిని వాడుకోండి, వారి మాటలను వాడుకోండి నైనా, వారి జ్ఞానాన్ని వాడుకోండి నైనా. వారి జీవితాన్ని నీ పని కొరకు నిలబెట్టండి తండ్రి. నీ పని చేస్తే మీరు మా పని చేస్తారు నైనా. ఎంతమంది నీ పని చేయడానికి సిద్ధపడుతున్నారో వారి పని అంతా మీరు చేస్తారు. ఎందుకంటే మీరు చెప్పారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని. ఎంతమంది నీ రాజ్యమును నీ నీతిని వెతుకుతున్నారో వారందరికీ వారికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా లేవనెత్తనైనా, శారీరకంగా లేవనెత్తండి అయ్యా, ఆరోగ్యపరంగా లేవనెత్తను నాయన. వ్యసనాల్లో పడిపోయిన వారిని లేవనెత్తను తండ్రి. పాపం నుండి శాపం నుండి విడిపించిన నాయన. వారి పాపముల వల్ల వచ్చిన మరణకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించిన నాయన. ఆర్థిక బంధకాలను విడిపించండి తండ్రి. అప్పు బాధలను విడిపించండి నాయన. కుటుంబ కలతలను విడిపించండి. విడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే మీరు తిరిగి కలపండి. ఉద్యోగ సమస్యలు నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యాపారంలో సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. కోర్టు కేసులో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. వివాహ విషయాల్లో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. బిడ్డలు లేక ఎంతమంది కృంగిపోతున్నారో పరిశుద్ధాత్ముడా, నీ యొక్క చిత్తాన్ని వారికి తెలియజేసి వారి జీవితంలో అద్భుతాంశాలు నీకు తెలుసునైనా వారిని ఎందుకొరకు లోకానికి పంపించారు మీరు స్పష్టంగా తెలియజేసి నీ కొరకు వాడుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండండియ్యా. సేఫ్ డెలివరీస్ దయచేయండి. చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. సొంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి తండ్రి. ఎంతమంది ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను. ఆశ్చర్యకరమైన జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ప్రత్యేకంగా డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను చేతులు పెడుతున్నానయ్యా. నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తుండే ఈరోజు అంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలం మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను పనికిరానని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నిన్ను గొప్ప ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. ఆయన సందులో మోకరించి ఆయన ఉద్దేశాన్ని తెలుసుకో. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తూ దేవుని వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.